తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్ గా కూడా ఇంపాక్ట్ చూపించే రాజకీయ నాయకుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. జనసేన అధినేత పవన్ వల్లే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్ర పరిశ్రమలో ఎలా అయితే రాణించారో అలాగే పాలిటిక్స్ లోనూ రాణిస్తున్నారాయన. అయితే పవన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో పవర్ స్టార్ పెండింగ్ సినిమాలపై దృష్టి పెట్టారా? కొత్త సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? 2027 వరకు ఆయన నటిస్తారా అన్న దానిపై ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ మధ్య పవన్ కొన్నిసార్లు బయట ఎక్కడా కనిపించడం లేదు. అలాగని ఆయన సినిమా షూటింగ్లకు హాజరవుతున్నారని ప్రకటించడం లేదు. కానీ ఆయన నటించిన చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన మంత్రి పదవి బాధ్యతలు చూస్తూనే సినిమా షూటింగ్లకు హాజరవుతున్నారు. ఆయన నటించిన హరిహర వీరమల్లు ఇటీవలే విడుదలైంది. మరోవైపు ఓజీ సినిమా సైతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అతి త్వరలో ఈ సినిమా కూడా విడుదల కానుంది. మంత్రులు ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు సినిమాలో నటించకూడదా? అలా నటించడం చట్టవిరుద్ధమా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి పైనే అవుతుంది. 2023 ద్వితీయార్థంలో సినిమా షూటింగ్ల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి సినిమా షూటింగ్లకు హాజరు కావటం లేదు. పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు. సొంత నియోజకవర్గం పిఠాపురంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే అప్పట్లో చాలా సినిమాలు షూటింగ్లు పెండింగ్ లో ఉండిపోయాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు చేపట్టాక నేరుగా సినిమా షూటింగ్లకు హాజరైతే విమర్శలకు తావిచ్చినట్లు అవుతుందని భావించారు పవన్. అందుకే ఏడాది పాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పెండింగ్ సినిమాలు లేట్ అవడంతో నిర్మాతలకు ఆర్థిక భారం అవుతోంది. దాంతో ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు జనసేనాని. దీంతో జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాలుగా విమర్శలు చేసింది. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతారని, రాష్ట్ర ప్రజలు ఆయన సినిమా షూటింగ్ల వద్దకు వెళ్లి సమస్యలు విన్నవించే పరిస్థితి వస్తుందని వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకు హాజరు కావడంతో వరుసగా ఆయన నటిస్తున్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు కొత్త సినిమా ప్రాజెక్టులకు సంబంధించి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన్ను సినిమా పరంగా రాజకీయంగా దెబ్బకొట్టాలని కుట్ర చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి సునామీలా వచ్చారు జనసేనాని పవన్. పార్టీ పెట్టడంతోనే 2014లో సంచలనం రేపారు పవన్. ఎన్నికల్లో పోటీ చేయకుండా తాను మరో పార్టీకి మద్దతు ఇచ్చి 2014లో ఊహించని విధంగా ఏపీ రాజకీయాలను తిప్పేశారు. ఇక 2019లో పవన్ సింగిల్ గా పోటీ చేసేసరికి ఓటమి ఎదురైంది. ఆ ఎలక్షన్స్ లో బీఎస్పీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. ఇక 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ ఇచ్చిన మద్దతుతో ఏపీలో భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి 2029 వరకు అన్నిటి రెమ్యూనరేషన్లతో జనసేన పార్టీని బలోపేతం చేయాలని పవన్ పెద్ద ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో జనసేనను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెజార్టీ సీట్లలో పోటీకి దింపి కింగ్ మేకర్ కావాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు వయోభారంతో తప్పుకుంటే సీఎం సీటును ఆశించవచ్చునని జన సైనికులు అంచనా వేస్తున్నారు. అందుకే వీలైనన్ని ఎక్కువ సినిమాలను 2029 లోపు పూర్తి చేసి ఫుల్ టైం రాజకీయాలు చేయాలని పవన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు పవన్ ను ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని కేసులు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ప్రభుత్వ పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ తన పదవి అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని ఆరోపించారు. అయితే మంత్రులు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదని ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఎన్టీఆర్ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తు చేశారు. సినిమాల్లో ముఖ్యమంత్రి మంత్రులు నటించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని ఏజీ శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ కేసు వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలు జరిగాయని, అలాగే అప్పట్లో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ప్రస్తుతం వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులన్నీ ఆధారాల ఆధారంగానే జరుగుతున్నాయన్నారాయన. ఈ క్రమంలోనే కావాలనే పవన్ ను టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతుందని జనసేన కార్యకర్తలు వైసీపీని ఆరోపిస్తున్నారు. రాజకీయాలే తన ప్రాధాన్యత అయినప్పటికీ సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఇంధనం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు తప్పవు, కానీ వాటిని అధిగమిస్తానన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఇప్పటి వరకు జనసేన సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ దిశగా కార్యాచరణ కూడా ప్రారంభించారు. త్వరలోనే ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.